గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతుంది. బీజేపీ గెలుపును అడ్డుకోవడం కోసం అక్రమ దారిలో డబ్బులు పంచి ఓటర్లను ప్రలోభపెట్టాలని చూస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా అధికార కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ప్రలోభపెట్టే పనులు మానుకోవాలని ఆయన తెలిపారు. దేశ అభివృద్ధికి పాటుపడే మోదీకి పట్టం కట్టాలంటున్న గుజ్జల ప్రేమేందర్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల పోలింగ్ సరళి అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 10 గంటల వరకు జరిగిన అప్డేట్ చూసినట్లయితే ఇక్కడ 13% పైగా ఓట్లు నమోదయ్యాయి. ప్రధానంగా పోటీ చేసే అభ్యర్థులంతా కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం ఆర్ట్స్ కాలేజీలో బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఇప్పుడే కుటుంబ సమేతంగా ఓటు వేశారు. సార్ చెప్పండి, ఎలా సాగుతుంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగా సాగుతున్నది. పట్టభద్రులందరూ ఉత్సాహంగా ఓటింగ్కు వస్తున్నారు. నేను కొన్ని పరకాల నియోజకవర్గం, భూపాలపల్లి నియోజకవర్గం, హన్మకొండ నియోజకవర్గంలో నేను చూస్తున్నాను. చాలా వేగంగా కూడా ఓటేశారు. మళ్ళీ కొద్దిగా ఇప్పుడు ఎండ బాగుంది కాబట్టి కొద్దిగా స్లో అయ్యి మళ్ళీ తర్వాత పుంజుకునే అవకాశం ఉంది. అయితే నేను పట్టభద్రులందరికీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, నేను ఓటు వేశాను, మీరు కూడా వేయండి. మామూలుగా 6 గంటల వరకు అనుకోవద్దు, 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది కాబట్టి వెంటనే వచ్చి ఓటు వేయవలసిందిగా మీ ద్వారా పట్టభద్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఓటు ద్వారానే కాపాడబడుతుంది. మనకు నీతి నిజాయితీ అయినా, మంచి ప్రభుత్వం రావాలన్నా, మంచి నాయకుడు రావాలన్నా అది మనకు ఈ యొక్క ఓటు ద్వారానే వస్తుంది. కాబట్టి అందులో పట్టభద్రుల ఓటు చాలా అమూల్యమైనది, విలువైనది. దాన్ని అవమానపరిచే విధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. వాళ్లకు విజ్ఞానం పైన, వాళ్ళకు మంచి పైన, వాళ్ళకు చదువు పైన నమ్మకం లేదు కాబట్టి పట్టభద్రులను కూడా డబ్బులు ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతామని అనుకుంటున్నారు. కానీ అది జరగని పని అని చెప్పి నాకు కనిపిస్తున్నది. ముఖ్యంగా గత ఎన్నికల్లో పోల్చుకుంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలైన ఓట్లు చాలా చెల్లకుండా పోయాయి. అయితే దీనిపైన అవగాహన రాహిత్యం కూడా కొంత ఉంది. అటు ఎన్నికల అధికారులు ఈసారి ఎలక్షన్లో కూడా అటు పార్లమెంట్ ఎన్నికల రావడంతో అవగాహన కార్యక్రమాలు అయితే తక్కువగా నిర్వహించారు. దాని మీద ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? తప్పక అంటే అందరూ పట్టభద్రులు దాదాపుగా ఈసారి అటువంటి యొక్క పొరపాట్లు చేయరని అనుకుంటున్నాను. ఎందుకనంటే అక్కడనే ఎన్నికల అధికారులు పెన్ను పెట్టారు. ఆ పెన్నుతో మాత్రమే ఓటు వేయాలి. అదేవిధంగా మనం ఓన్లీ 1, 2, 3, 4, 5, 6 ఇటువంటి యొక్క అంకెలను మాత్రమే వినియోగించాలి తప్పితే ఎక్కడ కూడా ఇప్పుడు 1 అంటే 1 అనే వేయాలి తప్పితే ఇంకా వేరే రోమన్ అంకెలో లేకపోతే వేరే వేయడానికి లేకపోతే ONE1 అని రాయడానికి వీల్లేదు. కాబట్టి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరి యొక్క ఓటు కూడా ఇన్వాల్యూడ్ కాకుండా మీ ఓటు సక్సెస్ కావాలని నేను పట్టభద్రులందరికీ కూడా కోరుకుంటున్నాను. అంటే ముఖ్యంగా మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేస్తున్నారు. మరి వాటిపైన ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తారా సార్, అంటే డబ్బుల విషయంలో? వెంటనే ఇప్పుడే మా వాళ్ళు వీడియో కూడా తీశారు. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్న దానిపైన మా లీగల్ టీం వెంటనే ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేస్తున్నది. సార్ ఎట్లా ఈసారి బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు, ఎలాంటి విశ్వాసంతో ఉన్నారు సార్? నేను తప్పక, ఎందుకంటే పట్టభద్రులందరూ కూడా విజ్ఞానవంతులు, వాళ్ళు చాలా అవేర్నెస్ వచ్చింది. ఎట్టి పరిస్థితిలో ఈసారి ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళకు కానీ, ఈ రాష్ట్రంలో అవినీతి పాల్పడ్డ వాళ్ళు కానీ, ఎవరైతే అలసత్వంగా ఉండి అంత గడిబిడిగా ఉండే యొక్క వాళ్ళ కోసం కాకుండా, మాట చెప్పి మార్చే వాళ్ళ కోసం కాకుండా, నీతి నిజాయితీ కోసం, దేశం కోసం, ధర్మం కోసం, ఈ దేశ రక్షణ కోసం నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తున్న నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. పట్టభద్రులు ఈసారి మంచి మెజార్టీతో నేను విజయం సాధిస్తాననేది స్పష్టంగా కనిపిస్తున్నది. పట్టభద్రులకు ఏం చెప్తారు సార్? అంటే సాయంత్రం 4 గంటల వరకు సమయం ఉంది. పట్టభద్రులకు నా విజ్ఞప్తి ఒకటే, రండి, వెంటనే ఓటేయండి. నేను వేశాను, మీరు ఓటు వేయండి. ఎందుకంటే ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. ఓటు వినియోగించుకొని మనం ఏదైనా మన ఆయుధాన్ని ఉపయోగించాలని చెప్పి మరొకసారి నేను పట్టభద్రులందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అది మనం చూస్తున్నాము. పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతుంది. గ్రాడ్యుయేట్లను కూడా డబ్బులతోటి ఎరవేయాలని చూస్తుంది. కానీ ఈసారి దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్న మోడీ నాయకత్వంలోని బీజేపీ అభ్యర్థినైనా నాకు ఈసారి విశ్వాసం ఉంది, ఈసారి బీజేపీకే పట్టం కడతారని చెప్పేసి గ్రాడ్యుయేట్ల పైన నమ్మకంతో బీజేపీ అభ్యర్థి ముందుకు సాగుతున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.